హాయ్ వ్యూవర్స్, ఈ వార్త ఎప్పుడైతే నాకు తెలిసిందో చాలా అంటే చాలా బాధేసిందండి. బ్రిటిష్ కాలంలో ఉన్నామా, లేదంటే ఇంకా ఎవరి దగ్గరైనా సరే బానిసలుగా బతుకుతున్నామా? మనకి స్వాతంత్రం రాలేదా? మన మనుషులం కాదా? మనకి రాజ్యాంగం లేదా? ఏంటి మన బతుకులు అనేసి బాధేసింది. ఇంత దుర్మార్గం అండి. అమెరికాలో మొన్నటిగా మొన్న నల్ల జాతి జార్జ్ ఫ్లాయిడ్ మీద తెల్ల జాతి అయినటువంటి ఒక పోలీసు వాడు ఎంత దారుణంగా చంపితే మనం చూడలేదా? అమెరికా మొత్తం ఏ రకం తగలబడిపోయింది, నిరసనలతో ధర్నాలతో అట్టుడికిపోయింది మనం చూడలేదా? ఐ కాంట్ బ్రీత్ అని చెప్పేసి జార్జ్ ఫ్లాయిడ్ నెత్తినోరు మొత్తుకుంటాను సరే ఎంత దారుణంగా చంపిన ఆ తెల్ల జాతీయుడిని యావత్ ప్రపంచమంతా కూడా ఏ రకంగా చీకొట్టింది మనమంతా వినలేదా, చూడలేదా? ఆ ఘటనను మర్చిపోకముందే త్వరలో స్వాతంత్ర సంబరాలు జరుపుకునే రోజు రాబోతున్నటువంటి ఈ తరుణంలోనే బ్రిటిష్ కాలం నాడు బానిసలని ఎంత దారుణంగా అయితే హింసించే వాళ్ళో అంతకు మించినటువంటి దారుణం మొన్న జార్జ్ ఫ్లాయిడ్ మీద ఎలాగైతే జాత్యహంకారం చూపించాడో ఓ తెల్ల పోలీసోడు, అదేవిధంగా ఇక్కడ కూడా ఓ దళిత యువకుడి పట్ల ఏమీ చేయలేడులే, ఏదైనా సరే చేస్తే మనమే చేయాలి అని చెప్పేటువంటి ఒక అహంకారంతో అధికారంలో ఉన్న వాళ్ళు మనకు అండగా ఉన్నారు, మనకు డబ్బులు ఇస్తారు, ఇది ప్రమోషన్ ఇస్తారని చెప్పేసి కక్కుర్తిపడి నీతికి న్యాయానికి ధర్మానికి ప్రత్యేకంగా నిలవలసినటువంటి ఒక పోలీసు ఎంత నీచానికి ఒడిగట్టి దారుణంగా ఒడిగట్టి ఒక యువకుడిని అమానుషంగా గొడ్డును బాదినట్టు బాది పోలీస్ స్టేషన్లో గుండు గీయించి మీసాలు తీయించి నడవలేని పరిస్థితిలో వాళ్ళ తల్లికి అప్పచెప్పాడండి. ఎంత దారుణం అండి అసలు. మనిషి అసలు పోలీసు ఇదంతా జరిగింది మళ్ళీ ఎక్కడ అనుకుంటున్నారు? అచ్చమైన గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరిలో రాజమహేంద్రవరం సమీపంలో. డీటెయిల్స్ మొత్తం మీకు అందిస్తాను. నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి దారుణం అండి అసలు. అదైతే ఎంత దారుణం అంటే మామూలుగా అసలు ఒక పోలీస్ అనేవాడు ఉన్నాడండి, ఎవరి పక్షాన ఉండాలి? ప్రజల పక్షాన కాదా? డబ్బులు ఎవడిస్తాడు పక్షాన ఉంటాడా? అడుక్కో, లేకపోతే అంతకన్నా డబ్బులు తీసుకుని ఇది రకం చేసేది ఏంటి అసలు? అధికారంలో ఉన్నాడు ఏది చెప్తే చేసేవాడు. ఎందుకు నీకు ప్రజల నుంచి వచ్చే పనుల నుంచి వచ్చే జీతాలు అసలు నీకు ఎందుకు ఇవ్వాలా? ఏకంగా హైకోర్టు ఏం చేసిందంటే ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే పోలీసులు ఉండాలి, ప్రజలకు యూనిఫామ్ జవాబుదారీ కావాలని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి క్లాసు పీకిన రోజే ఈ దుర్ఘటన బయటపడిందండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక పోలీసు ఎంత గొప్పగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఈ రాజమహేంద్రవరం సమీపంలో సీతనగరం ఉంది. ఈ సీతనగరం మండలం మునికోడల గ్రామం అనేది ఉంది. ఈ మునికోడల గ్రామంలో మొన్న శనివారం రాత్రి ఒక ఇసుక లారీ అనేది వెళ్తూ ఉన్నటువంటి టైంలో ఒక యువకుడిని ఢీ కొట్టింది. లైట్గా తగిలిందో గట్టిగా తగిలిందో మొత్తం అవి కూడా గాయాలైంది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి కుర్రాలంతా వచ్చేసి రేరే ఏమైంది ఏంటంటే జాగ్రత్తగా పిల్లవాడిని చూస్తున్నారు. ఈలోపు వైసీపీ నేత ఎవరైతే ఉన్నాడో అంత కారణమైన ఈ మహానుభావుడే, పేరు కవల కృష్ణమూర్తి. ఇతను కారులో వెనకాల వస్తూ ఉన్నాడు, లారీ వెనకాల. మరి లారీ ఇతందో మరి ఎవరిదో, లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. అతను గాయాలని కుర్రలంతా అతని దగ్గర పోజేసి జాగ్రత్త చూస్తున్నారు. టైం నైట్ 10 అయింది, మొన్న శనివారం. ఈలోపు కృష్ణమూర్తి కారు వచ్చింది. కారు వచ్చి హారన్ కొట్టాడు. ఒక నిమిషం ఆగండి, తీస్తున్నాం, ఆగండి అయినా హారన్ కొడతా ఉన్నాడు, ఏదో అర్జెంటుగా ఆడికి వెళ్ళాలన్నట్టుగా. ఎందుకు హారన్ కొడతారు, కాసేపు ఆగండి అని చెప్పేసి ఈలోపు ఇండుంగు మిల్లి ప్రసాద్ అనే కుర్రాడు ఏం చేశాడంటే ఆగండి అని చెప్పేసి అటు వెళ్ళబోతున్నాడు. ఇదే టైంలో ఈ కృష్ణమూర్తి కారు డోర్ ఓపెన్ చేశాడు. ఈ డోర్ తగిలి ఈ ప్రసాద్కి గాయాలేని. దాంతో ఒక పక్క వాళ్ళ కుర్రాడికి లారీ తగిలి గాయాలేని, ఒక పక్క హారన్ ఎందుకు ఈ రకం కొడుతున్నావు ఆగని చెప్పేసి వస్తున్నటువంటి ఈ ప్రసాద్గా మళ్ళీ కృష్ణమూర్తి కారు వల్ల మళ్ళీ గాయం. దాంతో కోపోద్రిక్తులు అయిపోయి కారు అద్దాలన్నీ పగలగొట్టారు. దీంతో కృష్ణమూర్తి వాళ్ళ బంధువులకు ఫోన్ చేశారు. వాళ్ళ నైట్ వచ్చేసారు. వచ్చి పెద్ద గొడవ అయింది. ఆ పెద్ద గొడవైనటువంటి మూమెంట్లో కూడా వాళ్ళు మాట అనుకున్నారు. అంత అయిపోయింది. ఇలా పెద్దలు సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోయారు. నైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే సీతనగరం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు ఈ కృష్ణమూర్తి. దాంతో ఈ ప్రసాద్ వాళ్ళ అమ్మ మిగతా వాళ్ళు ఏం చేస్తాడు, అయ్యా మేము పేదవాళ్ళం, రెక్కెడతగానే డొక్కని బతుకులు మావి, మా మీద ఎందుకు అయ్యా కంప్లైంట్ ఇవ్వటం, నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాం, తప్పు అయిపోయింది మాది, మమ్మల్ని వదిలేండి అయ్యా,
ఎట్టిపోతే కేసు మాత్రం విత్డ్రా చేసుకుంటే కేసు పెట్టొద్దయ్యా అన్నారు. దానికి అతను, మీరు మా మీద తిరగబడతారా, గుండు గీయించి నడి రోడ్డు మీద ఊరంతా తిప్పుతా, ఏమనుకున్నారేమని చెప్పేసి కులం పేరుతో దూషించాడట. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది, కులం పేరుతో దూషించకూడదని చెప్పేసి చట్టాలని, అయినా సరే పోలీస్ స్టేషన్ దగ్గరే కులం పేరుతో దూషించి అనరాని మాటలు అనేసి మరలా కేసు పెట్టి ఇది చేశారు. చివరికి సోమవారం రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సీతానగరం ఇన్ఛార్జ్ ఎస్ఐగా ఉన్నటువంటి షేక్ ఫిరోజ్ షా, ఇతను పోలీసులకు పరువు తీసిన దుర్మార్గుడు, నిజంగా దుర్మార్గుడే అనాలి, అంత దారుణంగానే. అసలు ఏ చట్టం చెప్తే గొడ్డుని బాధినట్టు బాధమని ఒక వ్యక్తిని ఇంట్లో నుంచే కొట్టుకుంటూ తీసుకెళ్ళాడట. ఈ ప్రసాద్ అనే కుర్రాడిని కొట్టుకుంటూ తీసుకెళ్ళి స్టేషన్లో గొడ్డుని బాధినట్టు బాది సాయంత్రం 5ంటికి బార్బర్ని పిలిపించేసి ఈ గుండు గీయించేసి తర్వాత మీసాలు తీయించేసి మరలా దారుణం కొట్టాడంట. వీళ్ళ అమ్మోళ్ళు వెళ్ళి, అయ్యా బిడ్డను అటు కొట్టొద్దయ్యా, మీకు దండం పెడతా నెత్తినోరు మొత్తుకుంటూ ఉంటే అప్పుడు ఓ రకంగా వదిలేరట. వదిలేమని మళ్ళీ ఇంటికి పంపలా, జస్ట్ కొట్టకుండా పెట్టాడు. వీళ్ళ అమ్మ పేరు సత్యవతి. ఈమె ఏం చెప్తుంది, నేను గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి గనక వేడుకోకపోతే, బ్రతిలాడకపోతే నా బిడ్డను చంపేసేవాళ్ళయ్యా ఈ అధికార పార్టీ వాళ్ళు, ఈ పోలీసులు కుమ్మక్కయ్య అని. అప్పుడు వాళ్ళు చుట్టాలకు ఫోన్ చేస్తే వాళ్ళంతా వస్తే మరి ఇంకేమనుకున్నాడు ఏమో, మంగళవారం ఉదయం ఆ పిల్లడిని వదిలిపెట్టాడు. నడవలేక ఇబ్బంది పడిపోతూ ఉంటే రాజమహేంద్రవరం హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇదా కోవిడ్ సెంటర్గా మేము ప్రకటించామమ్మా, ఇక్కడ కాదు ట్రీట్మెంట్, నార్మల్ చోటకి తీసుకెళ్ళండి అన్నారు. ఈలోపు ఈ విషయం వాళ్ళకి తెలిసింది. ఇక మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో హర్షకుమార్, ఇతను వచ్చేసి ఇమీడియట్గా అసలు ఏం జరిగిందంటే మొత్తం ఎంక్వైరీ చేస్తే జరిగినటువంటి దారుణం తెలిసి షాక్ అయ్యారట. ఇంత దారుణంగా అసలు ఎలా కొట్టారు, గుండు గీయించేదేంటి, మీసాలు తీసేదేంటి, కులం పేరుతో దూషించేదేంటి, అసలు పోలీసులు ఎంత దారుణంగా అసలు ఎందుకు ప్రవర్తించారు అని అడిగితే వైసీపీ నాయకులు, అధికారం మాది, ప్రభుత్వం మాది, మేము చెప్పినట్టుగా ఏదైనా సరే జరుగుతుంది, మాకు ఎదురు తిరిగితే ఇలాగే ఉంటుందని చెప్పేసి బెదిరించారు, కొట్టారు, అనరాని మాటలు అన్నారని అంటే అప్పుడు ఆల్రెడీ ప్రసాద్కి జరిగిన విషయం ఆల్రెడీ కొంతమంది జనాల ద్వారా తెలిసింది. ఎవరికి? స్థానిక ఉన్నటువంటి సిఐకి తెలిసింది. అప్పుడు సిఐ ప్రసాద్ మంగళవారం రోజు ఇంటికి పంపేటప్పుడు కూడా వాంగ్మూలం తీసుకొని పంపాడు. ఆ తర్వాత అసలు నడవలేకపోతున్నాడు, ఇబ్బంది పడుతుందని చెప్పేసి తెలిసేటప్పటికి ఆ విషయం ఆ నోట ఈ నోట తెలిసి మీడియాకి తెలిసేటప్పటికి మీడియా హైలైట్ చేస్తే అప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగారో లేదంటే మరలా కళ్ళబొల్లు కబుర్లు చెప్తారు. కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ మరలా ఏం చేసింది, డిఎస్పీని పంపేసి ఊరి బాబా అసలు ఏం జరిగింది కనుక్కొని చెప్పి ఆయన పంపారు. ఆయన వచ్చేసి ఆయన సిఐ పిల్లోడికి ధైర్యం చెప్పేసి ఇమీడియట్గా ఆ ఎస్ఐని తర్వాత మిగతా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేశారట. సస్పెండ్ చేసినంత మాత్రాన ఇతనికి జరిగినటువంటి దారుణ ఘటన ప్రజలు మర్చిపోతారా? ఇంత దారుణంగా స్వతంత్ర భారతదేశంలో ఓ దళిత యువకుడిని ఇంత దారుణంగా హింసిస్తారా? దళితుడు అగ్రవర్ణాన్ని తీసి పడేసాడు, పక్కన పెడతాం, కులం వద్దు, మతం వద్దు, ప్రాంతం వద్దు, ఏం వద్దు. ఓ భారతీయుడు స్వతంత్ర భారతదేశంలో బతుకుతూ ఉన్నాడు, అతను చేసిన తప్పేంటి? వాళ్ళ కుర్రాడికి వచ్చేసి దెబ్బలు తినని చెప్పేసి కాపాడుకోవటమా? హారణ కొట్టదని అనటమా? సరే గొడవ జరిగింది, అయిపోయింది. ఆ తర్వాత పోలీసు వచ్చి ఏం చేయాలి? కేసు పెట్టు, కోర్టుకు తీసుకెళ్ళు. గొడ్డుని బాధనట్టు బాధేదేంది అయ్యా? దారుణంగా తిట్టేదేంది అయ్యా? మనుషులే కదా మీరు కూడా. మిమ్మల్ని వేరే ఇలా చేస్తే మీకు సరిపోతుందా? ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది ఎందుకు? జీతాలు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ప్రజల డబ్బు కదా అది. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలరా బాబు అని చెప్పి కోర్టు చెప్పిన రోజు ఎంత దారుణంగా కొడతాం ఏంటంటే బాబు. అసలు విషయం ఏంటంటే ఈ కుర్రాళ్ళు లారీని అడ్డుకోబోయింది ఎందుకంటే రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని కనుక పట్టుకొని మాకు గనక అప్పచెబితే 50,000 అప్పచెబుతాను ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి వీళ్ళంతా కూడా ఈ మునికొండల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో కుర్రాళ్ళంతా కూడా ఈ లారీలు పట్టుకునే పనిలో ఉన్నారట అడ్డగించి. దాంతో ఇసుక ర్యాంపుల దగ్గర ఎన్నోసార్లు గొడవలు అవుతున్నాయట. ఆ గొడవలు, మొన్న కారు అద్దాలు పగలగొట్టేసి ఆ గొడవలు, ఇవన్నీ కలగలిపి మనసులో పెట్టుకొని అధికారంలో ఉన్నటువంటి మమ్మల్ని ఈ రకం ప్రశ్నిస్తాడా? అధికారంలో ఉన్నటువంటి మాతోని ఈ రకం గొడవ పడతాడా? చూద్దాం ఎంత దూరం వస్తారన్న వేళ ఈ రకంగా ఎంత దుర్మార్గాన్ని పాల్పడ్డారని తెలుస్తుంది. సో నేను కంక్లూజన్ ఒకటి ఇస్తున్నా. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మీద తెల్ల జాతి పోలీసులు జరిపిన జాతి అహంకారం ఏదైతే ఉందో అది ఇక్కడ కాదా? ఈ ఫిరోజ్ షా ఈ రకం చేయటం అనేది అది కాదా?
అధికారం మాది, మేము ఏం చేసినా చెల్లిద్దని చెప్పేసి వాళ్ళు అన్న మాటలు ఏవైతున్నాయో అవి సాక్షాత్తు నిరూపించింది ఈ వైసీపీ వాళ్ళు కాదా? నేను రాజకీయాల జోలికి వెళ్ళో, ప్రాంతాల జోలికి వెళ్ళో, మతాల జోలికి పిచ్చి పిచ్చి మాటలు ఏవి మాట్లాడలేదు, జరిగినటువంటి దుర్ఘటన గురించే మాట్లాడుతూ ఉన్నా. మన ఆద్య టీవీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదు అంటే మిగతా చోట్ల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అంతా ఏంటి ఆలోచించేది? మన సమాజం ఎలా ఉండాలి, ఒకరితో గొడవలు లేకుండా ఎలా ఉండాలి కదా ఆలోచిస్తున్నారు. అటువంటి మీకు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సమాజం అసలు ఎలా ఉంది, మనం సైలెంట్గా ఉంటే సమాజంలో దుర్మార్గులు ఏ రకంగా పెట్టలేకపోతారు, పోలీసులు నమ్మితే వారు ఏ రకంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారనేది మీకు తెలియాలి. అది కూడా ఎక్కడండి? అచ్చమైనటువంటి గోదావరి జిల్లాలో ఈ రకంగా జరిగిందంటే మిగతా చోట సిచ్యువేషన్ అంతా ఒకసారి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మనం అంతా కూడా ఆలోచించాలి సమాజంలో ఏం జరుగుతుంది అని. దానికోసం ఇదంతా మీకు చెప్పాను. సో ఇటువంటి ఘటనలు ఎక్కడైనా చూసినా దీని తాలూకు కొంచెం రిలేటెడ్ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరిగినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. డైరెక్ట్గా సీఎంకి కంప్లైంట్ ఇవ్వండి, ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వండి, రేస్ చేయండి. అంతే తప్ప చూస్తూ ఊరుకోవద్దు. ఎవరైనా సరే ఇంకోసారి ప్రభుత్వం మాది అని చెప్పేసి ఆడబడి కనుక చేస్తే తాట తీసేలాగా కంప్లైంట్ రేస్ చేయండి.